నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఆషాఢ అమావాస్య వచ్చేస్తోంది ఈ 4వ తారీఖు, అంటే ఆదివారం 4వ తారీఖు ఆదివారం అమావాస్య. అవును. అయితే ఇది ఓన్లీ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఆల్మోస్ట్ యావత్ దేశం అంతా కూడా ఈ ఆషాఢ అమావాస్యని చాలా చాలా విశేషంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అనేది నేను చదవటం జరిగింది. తమిళనాడులో ప్రత్యేకించి ఆడి అమావాస్యగా జరుపుకుంటారు కదా. అద్భుతం. ఈ మరి ఆషాఢ అమావాస్యకి ఇంత ప్రాముఖ్యత ఉండడానికి గల కారణము, అలాగే ఆదివారం వస్తోంది కాబట్టి దాని పవర్ డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వినటం జరిగింది. దీంతో పాటుగా ఇంకొక యోగవంతమైనటువంటి రోజుగా రాబోతోంది. అదే రవి పుష్యమి యోగంగా వస్తున్నటువంటి రోజు. ఆదివారం పుష్యమి నక్షత్ర కలయిక ఉంది. సో ఇంత స్పెషల్ గా వస్తోంది. అమావాస్య అంటే తమిళులు అయితే చాలా పవిత్రమైన రోజుగా చూస్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రి కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి దాన్ని నెగటివ్ గా చూడకుండా మరి ఇంత పవర్ఫుల్ డేని పాజిటివ్ గా ఎలా మార్చుకోవచ్చు, అంటే మనకున్నటువంటి నెగటివిటీ నుంచి బయటపడటానికి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. ఓకే. ఇప్పుడు ఆడి అమావాస్య అంటారు. జనరల్ గా ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేదని మనం వచ్చే ఏంటంటే చాలా పండగగా చేసుకుంటారు తమిళనాడు ఫుల్గా అందరూ. అయితే అమావాస్య అంటేనే ఎప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చనిపోయిన దాని గురించి ఒక తిథి లాగా ఇచ్చేది ఉంటుంది, కానీ పితృతర్పణాలు ఇచ్చేది. కానీ అది కాకుండా ఏంటంటే ఈ ఆడి అమావాస్యలో అమ్మవారికి పూజలు ఎక్కువ ఉంటుంది. అమ్మవారికి ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మనకి ఎట్లా ఇక్కడ బోనాల పండగకు ఎట్లా పువ్వులంతా అలంకరణ చేసి తీసుకెళ్తారు చూడండి, సేమ్ అలానే అక్కడ కూడా చేస్తారనమాట. కానీ ఆదివారం ఏం చేస్తారంటే అమ్మవారికి అంబలి పోసేది జరుగుతుంది. అంటే అక్కడ ఏమైతుందంటే పేదవాళ్ళకి కొంచెం అప్పట్లో ఏంటంటే అసలు ఈ ఆషాఢ మాసంలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అందుకే ఆ స్టార్టింగ్ లో అమ్మవారి పూజలు అనేది వచ్చిందనమాట. ఆషాఢ మాసంలో వచ్చే అది కూడా ఎక్కువ అమావాస్య రోజుల్లోనే కొన్ని ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంది కాబట్టి అప్పట్లో స్టార్టింగ్ లో ఇలానే స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే అప్పట్లో అమ్మవారి దగ్గర పూజలు తప్పకుండా చేసుకోవాలి, అప్పుడే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతామని. ఎందుకంటే ఈ సీజన్ అలా ఉంటుందన్నమాట. సో అప్పుడు దానివల్ల అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు చాలా మందిలో ఏం చేస్తారు, అసలు అమావాస్యకు ఎక్కువ ఆదివారం వచ్చేది. ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అట్లా అనేది కూడా చేయొచ్చాము. ఇప్పుడు కొంచెం అందులో ఏమైతుందంటే అమ్మవారు అంటేనే వేపాకు. ఈచరిక ఏం చేస్తారు, వేపాకుతోనే కూడా అసలు మంచిగా అలంకరణ చేసి అమ్మవారికి దండ వేస్తారు, సమర్పించే దాంట్లో కూడా వేస్తారు అట్లా. అయితే ఇప్పుడు మన ఇంట్లో ఏంటంటే ఈ రాబోయే ఆదివారము అంటే ఆ రోజు అమావాస్య రోజు, అవి కాకుండా అమ్మవారికి చాలా స్పెషల్ రోజు కాబట్టి ఇంట్లో మన ఇంట్లో గుమ్మానికి బయట ఒక చిన్న 2 చెంబులు, రాగి చెంబులు అయినా లేదా ఇత్తడైనా చిన్నది, లేదనంటే కూడా మన మట్టి బిందెలు ఉంటాయి కదా చిన్నది, అవి తీసుకొని కూడా దాంట్లో ఏం చేయాలంటే లెఫ్ట్ ఒకటి రైట్ లో ఒకటి 2 పెట్టేసుకోవాలి గడపకి. ఎందుకంటే మన ఇంటికి అమ్మవారు రావాలి అని చెప్పేసి అందులో ఏంటంటే పసుపు, కుంకుమ ఇవన్నీ రెండిట్లోనే వేసేసి తర్వాత వేపాకు కొన్ని తీసి దాంట్లో ఆ లీవ్స్ అంతా వేసి దాని తర్వాత అమ్మవారు వచ్చినట్టుగా మనం అవగ్రహం చేసుకోవాలి. మన ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ఆ గడపకు పసుపు బొట్టు అవన్నీ పెట్టాలి మనం. సో ఇవన్నీ పెట్టేది ఆదివారం రోజు తప్పకుండా. ఉదయం చేసేవాళ్ళు చేయవచ్చు, లేదా సాయంత్రం అనేది చేయవచ్చు. చేసేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రోజు కొంచెం అంబలి చేసి ప్రసాదంగా దేవుడికి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టాలి. అందులో లైట్ గా వేపాకు ఒకటి వేసేవాళ్ళు. ఎందుకంటే వేపాకు వచ్చి మన ఆరోగ్య సమస్యలన్నీ తీరుస్తుంది అనమాట. సో అందుకని అమ్మవారికి అసలు ప్రత్యేకంగా అది వేపాకుతోనే చాలా వరకు ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ అయితే క్యూర్ అవుతుందని అప్పట్లో కూడా చెప్పారు. సో అప్పుడు ఏంటంటే ఆ వేపాకు అనేది జస్ట్ ప్రసాదంగా దాంట్లో అంటే అంబిలిలో వేసి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టాలి. ఇది ఒక్క విషయం చేయవచ్చు. ఇంకొకటి ఆ రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది కదా. సో పుష్యమి నక్షత్రం అనేటప్పుడు చాలా మందిలో ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, లేదా కొంచెం ఏదైనా వెహికల్స్ కానీ అట్లా ఏదైనా ఆ రోజు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అమావాస్య రోజు ఆ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ తెగ ఇదైపోతుంటారు, అయ్యో అమావాస్య రోజు కొంటామా మనం, అమావాస్య రోజు చేయొచ్చా అని.
కొనుక్కోవచ్చు అయితే. అసలు మీరు కావాలంటే తమిళనాడులో వెళ్ళారంటే ఏ ఒక జ్యువెలరీ షాప్ కానీ లేకపోతే మాక్సిమం చూడండి బట్టల షాప్ అయినా అమావాస్య రోజుల్లో రష్ ఎక్కువ ఫుల్ ఉంటుంది. బిజీ ఉంటుంది. ఫుల్ అసలు ఆ రోజు తప్పకుండా వెళ్తారు. ఆ రోజు వెళ్లే పనులన్నీ వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమావాస్య చాలా భయపడతారు. పవర్ఫుల్ గానే అంటే మంచి రోజుగా కన్సిడర్ చేస్తారు అవును మీ మా. తమిళులు. తమిళ్ అవును. అందుకని అమావాస్య అంటేనే అసలు ఆ రోజు ప్లాన్ చేసుకున్న ఏదైనా ఒక మంచి పెళ్లి చూపులు కూడా అదే రోజే వెళ్తారు. అవునా? అవును. అమావాస్యని చాలా అసలు Beautiful. వాళ్ళ మంచిగా పూజలు కూడా ఆ రోజు ఎక్కువ చేస్తారు. ఎక్కువ మందికి ఏంటంటే చాలా భక్తి లేడీస్ కి జనరల్ గా చూసారంటే ఆ అమావాస్య రోజుల్లో అమ్మవారికి పూజలు బాగా చేయడం జరుగుతుంది. ఎక్కువ ఇప్పుడు మనకు వచ్చేందంటే జనరల్ గా కూడా మన మేల్ మలయనూర్ అని చెప్పేసి ఒక అమ్మవారి గుడి ఉంటుంది. మేల్ మలయనూర్ ఎక్కడ? తమిళనాడులో అంగాల పరమేశ్వరిని అంటే అసలు శివుడు భార్య. యాక్చువల్ గా ఆ రోజు ఎంత జనులు అంటే అసలు ఎంత మందిలు అక్కడికి వెళ్తారు. అసలు ఆమెకు వచ్చి అక్కడ ఒక పుట్ట రూపంలో వచ్చిందనమాట అంగాల పరమేశ్వరి. ఆ పుట్ట మట్టి తీసుకొచ్చి కూడా ఇంట్లో పెట్టేసుకుంటారు. అంత మంచి జరుగుతుంది ఇంట్లో అనేసి. ఎక్కువ అమావాస్య రోజుల్లో అసలు ఆ గుడిలో వెళ్ళి దర్శనం చేయడమే చాలా ఇబ్బంది. ఎందుకంటే అంత రష్ అసలు చెప్పాలంటే అంత భక్తిగా వెళ్తారు. కానీ జనులు కూడా ఏంటంటే ఈ అమావాస్యకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు వెళ్ళవచ్చాము. సో ఇది వచ్చి మేల్ మలయనూర్ అంగాల పరమేశ్వరి టెంపుల్ ని అసలు చాలా ఫేమస్. చాలా మంది కుల దేవత అది. లోపల తమిళనాడేనా లేకపోతే ఇంకేదైనా వేరే? తమిళనాడులోనే ఉంటుంది. నా ఉద్దేశం ఏదైనా చెన్నై దగ్గరలోనా? చెన్నై దగ్గర కాదు, కొంచెం కొంచెం ఇంకా వెళ్ళాలి. అసలు మీకు అవి మేల్ మలయనూర్ టైప్ చేసిన ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అన్ని వచ్చేస్తుంది. అమ్మవారు చాలా ఫేమస్ అమ్మవారు కాబట్టి. సో యాక్చువల్ గా ఏంటంటే చాలా మందులు అసలు కన్సీవ్ అయ్యి అసలు కొన్ని రోజులు అబార్షన్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టకుండా పోవడం ఇలాంటిదంతా కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తే తప్పకుండా వాళ్ళకి పిల్లలు పుడతారు. సో అమ్మవారు కూడా కడుపుతో ఉన్న అమ్మవారు పడుకుని ఉంటది అక్కడ. నేను చూసాను. అవును, అమ్మవారు నెలలు కదా ఇలా పడుకొని ఉంటారు. పడుకుని ఉంటది అమ్మవారు. చూసాను నేను ఫోటో. సో ఆ అమ్మవారు కూడా అక్కడ ఉంటారన్నమాట. సో అయితే అది అమావాస్య రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలా లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ అమావాస్యకి ఇంకా బాగా చేస్తారు అక్కడ పూజలు. సో అలా కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఆ అమ్మవారి దగ్గర. సో ఎందుకంటే ఇవి మనం అమావాస్య మంచి అసలు చెప్పాలంటే ఈ ఆడి అమావాస్య అంటేనే అసలు అమ్మవారి గుడి ఫుల్ నిండి ఉంటారు జల్లు అయితే అక్కడ. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే అట్లా వెళ్ళవచ్చాము. కానీ ఇప్పుడు ఈ పూజలు అమావాస్య రోజుల్లో ఎక్కువ ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి మరీ ఇంకా మంచి విశేషం. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు చేతబడి జరిగింది, సో వాళ్ళకి మళ్ళీ దాంట్లోంచి బయటపడాలి అంటే ఈ అమావాస్య రోజుల్లో పూజలు అంటే చాలా తొందరగా ఫలితం వస్తుంది. అందున అది ఆదివారం అమావాస్య అయితే ఇంకా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. మీరు కూడా చేయిస్తూ ఉంటారు? అవును, రకరకాల నెగటివ్ ప్రాబ్లమ్స్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఆదివారం అంటేనే అది రాగుకు సంబంధించినది. సో మేజర్ గా రాగు సంబంధించి రాగుకు అధిదేవత దుర్గా అమ్మవారు. సో జనరల్ గానే అమ్మవారు ఏంటంటే అసలు రాగుకు అధిదేవత కాబట్టి ఆదివారమే తప్పకుండా చేసే ఉంటుంది. అంటే మన సూర్యుడికి సంబంధించిన రోజు కూడా, కానీ ఇంకా ఎక్కువ రాగుకు బలం ఎక్కువ ఉన్న రోజు ఆదివారం. సో అందుకని ఏమైతుందంటే అమ్మవారి పూజలు చాలా విశేషము. సో చాలా మంది ఇంట్లో అలా చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు అసలు పుష్యమి నక్షత్రం ఆ రోజు అందరూ బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చం, లేదు వాళ్ళు వెహికల్స్ కానీ లేకపోతే అది కూడా కొనడానికి డబ్బులు లేదు అనే వాళ్ళు ఆ రోజు కల్లుప్పు కొనుక్కోవచ్చు. కల్లుప్పు అది కొని పెట్టవచ్చము. తర్వాత వచ్చి ఉసిరికాయ ఉంది కదా, అది కొని పెట్టవచ్చము ఆ రోజు ఇంట్లో. అంటే మన దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చము అది ఉసిరికాయ కూడా తీసుకొచ్చి. ఎందుకంటే ఇవి డబ్బులు లేని వాళ్ళు సరే మేము ఇంతే ఉన్నాం కదా ఏం కష్టపడుతున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ కంతా మంచి పొజిషన్ కి వస్తాయి. సో అట్లా చేసుకోవచ్చు. అయితే తృణమో ప్రాణమో ఒక్క గ్రామ్ అయినా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రోజు అమావాస్య మేము కొనకూడదు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ రోజు ఆదివారం చాలా పవర్ఫుల్ డే కాబట్టి రవి పుష్యమి యోగం ఉంది. పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనుక్కుంటే అది ఎప్పటికీ మనతోటే ఉంటది, అది వెళ్ళమన్నా వెళ్ళదు అని పెద్దవాళ్ళు చెప్తారు. అవును. సో డెఫినెట్ గా కొనుక్కునే ప్రయత్నం చేయండి, తద్వారా లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది. అందున అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఆ రోజు అమ్మవారికి చక్క చేసుకోవచ్చు. అయితే ఈ వాటర్ ని చెప్పారు కదా గడప దగ్గర పెట్టుకునే, దాన్ని ఏం చెయ్యాలి? ఇప్పుడు అది వచ్చి ఏంటంటే మనం ఆ రోజు ఆదివారం రోజు పెడతాము, నెక్స్ట్ డే సోమవారం రోజు తీసి ఏదైనా చెట్లు పోసేవచ్చు. ఇంటి దగ్గర ఉన్న చెట్లుగే పోయి మొక్కలు కూడా ఏం కాదు వేయవచ్చు. అమ్మవారికి ప్రతిరూపంగా అందుకని మంచిగా ఉంటుంది ఇంట్లో. అద్భుతం అండి, చాలా చాలా పవర్ఫుల్ డే కాబట్టి డెఫినెట్ గా ఎవ్వరు కూడా వదులుకోకుండా ఈ రెమెడీని చేసుకుని అలాగే అమ్మవారి దర్శనం కూడా ప్రత్యేకించి చేసుకుంటే డెఫినెట్ గా గర్భానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు అండి, మంచి విషయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.